ముఖ్య అతిథి రాష్ట్ర బీసీ యువసేన అధ్యక్షుడు పెచ్చటి మురళీకృష్ణారెడ్డి గారిని సంస్థ గురించి 2 విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు కడలి వెంకటరమణ గారు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఉపాధి కోసం ఇతర దేశాలు వెళ్ళి భార్య పిల్లల్ని పోషించాలనే ఒక దృక్పథం తెలియనటువంటి వ్యక్తిని కోల్పోవడం, అది కూడా ఒక సేవా సంస్థలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. ఎందరో కష్టాలు తీర్చినటువంటి కార్యక్రమాల్లో ఆయన కష్టార్జితాన్ని కూడా ఇచ్చున్నారు. సో ఈరోజు ఆయన మరణాన్ని పురస్కరించుకుని ఒక 5 నిమిషాలు మనం అందరం కూడా మౌనం పాటిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. డిస్పాచ్ అయితే మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వ్యక్తుల సమూహం ఇతర దేశాలు వెళ్ళి ఉపాధి కల్పన కోసం వాళ్ళు కష్టపడుతూ వాళ్ళకు వచ్చినటువంటి జీతంలో కాస్త సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో కులరహితంగా అన్ని కులాల్లో ఉన్నటువంటి ఆపదలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సహకారం అందిస్తున్నటువంటి గల్ఫ్ సెట్టిబుల్ యువశక్తి సేవా సంస్థకి ముఖ్యంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి అదే గ్రూప్లో ఈ కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వెంకటరమణ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. అది కూడా ఎవరికో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్ళి చివరికి ఆత్మాభిమానంతో ఆయన ఆ ప్రెజర్ని తట్టుకోలేక చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టాలనే సహాయం చేస్తున్న తరుణంలో తన ప్రాణాన్ని తానే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. అయితే ఆ కుటుంబాన్ని మరి ఒక గ్రూప్గా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆదుకోగలుగుతున్నారు వాళ్ళు. మరి సో ఆయన కూడా అప్పు చేసి వెళ్ళడం జరిగింది గల్ఫ్ అని తెలిసింది నాకు. ఆయన డాక్యుమెంట్స్ కూడా ఎక్కడో తనఖాలో ఉన్నాయని అన్నారు. మరి అది కూడా ఇప్పుడు వీళ్ళందరూ స్నేహితులు మరి ఆ గ్రూప్ సభ్యులందరూ కూడా నిలబడి ఈరోజు మరి సంఘంలో దాన్ని పిలిచి ఆ డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అది కూడా గల్ఫ్ సెట్టిబుల్ యువశక్తి యొక్క ప్రోత్సాహంతో జరుగుతుంది. అలాగే ఎవరి ద్వారా అయితే ఈయన తన ప్రాణాన్ని తీసుకోవాల్సి వచ్చిందో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి కాంపన్సేషన్ కూడా ఇప్పించడం అనేది కూడా మంచి విషయము. అందులో మరి రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారు కూడా మరి అవతల చెప్పి ఒప్పించి ఆ కాంపన్సేషన్ ఇప్పించడంలో ఆయన పాత్ర కూడా నిర్వహించారు. మరి అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమయం తక్కువ ఉంది కాబట్టి పేర్లు చెప్పట్లేదు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సెట్టిబుల్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి సేవా కార్యక్రమంలో నేను పాల్గొవాలని చెప్పి ఆయన చాలా ఎమర్జెన్సీ వర్క్లో ఇప్పుడు వెళ్ళాలి. అయినా సరే మనకి టైం కేటాయించి మన కార్యక్రమానికి విచ్చేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కూడా కార్పొరేషన్లు చాలా ఉన్నాయి, కాకపోతే ఇంత యాక్టివ్గా మనకు అందుబాటులో ఉంటూ ఎవరు లేరు. సత్యబాబు గారు ఏ కార్యక్రమానికి నిన్న రాత్రి 9 గంటలకి శివకోడి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. మళ్ళీ పొద్దుటే ఈ కార్యక్రమానికి రావడం, మళ్ళీ తదుపరి వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఆయనకి వేగంగా స్పందిస్తూ మనకి ఏ అవసరం వచ్చినా కూడా మనకి చెదుడు వాదుడుగా ఉంటున్నారు. ఏ ఒక్కరు కాల్ చేసినా కూడా అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యంగా మన కమ్యూనిటీ సభ్యులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే కార్పొరేషన్ నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో మనం గతంలో చాలా కార్యక్రమాలు చేశాము. రాబోయే రోజుల్లో కూడా మనం అందరం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈసారి పోరాడి సాధించుకోవాలి. అది కూడా ఎందుకంటే ఇదిగో ఇలా కార్యక్రమాలు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఉపయోగపడాలంటే ఈవెన్ దో అది ఒక సేవా సంస్థ గ్రూప్ అయినా అందుబాటులో ఉండాలి, లేదా ఒక కార్పొరేషన్ నుంచన్నా మనం నిధులు తెచ్చుకునే స్తోమత కలిగి ఉండాలి అనేది నా ఉద్దేశం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి భాస్కర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ కుటుంబానికి మా వంతు సహకారంగా బీసీ యువసేన తరఫున మేము కూడా ఒక 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమం తదుపరి ఆ కార్యక్రమం కూడా మేము చేయబోతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.